Hi students, 4th class 6th lesson ది సీడ్ ఆఫ్ ట్రూత్ అంటే విత్తనం యొక్క నిజం. లెసన్ పేరు ది సీడ్ ఆఫ్ ట్రూత్ అంటే విత్తనం యొక్క నిజం అని లెసన్ ఒకసారి తెలియజేసుకుందాం. ఇక్కడ ఇంగ్లీష్ కన్వర్జేషన్ ఒకసారి చూసుకుందాం. రవి, హే మధు, హౌ ఆర్ యూ? రవి అంటున్నాడు, హే మధు, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. మధు, ఐ am నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ది పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నాకు మంచిగా అనిపించడం లేదని మధు ఈ విధంగా తెలియజేస్తున్నారు. రవి అంటున్నాడు మళ్ళీ, వాట్ హ్యాపెన్, ఏం జరిగింది అని మళ్ళీ ప్రశ్నించాడు. ఎవరో రవి మళ్ళీ ప్రశ్నించాడు మధుకి. మధు మళ్ళీ తిరిగి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. మధు, మోస్ట్ ఆఫ్ ది టైమ్ పీపుల్ ఆర్ నాట్ ఆనెస్ట్. ఐ థింక్ దట్స్ నాట్ గుడ్. ఎందుకో చాలాసార్లు మనుషులు నిజాయితీ పరులు కాదనిపిస్తుంది. అది మంచిది కాదు. అంటే నిజాయితీగా ఉండకంటూ ఉంటున్నారు, అది మంచిది కాదని నేను అనుకుంటున్నానని ఎవరో మధు చెప్తున్నాడు. ఎవరికి? రవికి. రవి ఇలా అంటున్నాడు, ఎస్ మధు, యు ఆర్ రైట్, సమ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లయింగ్. లయింగ్ అంటే అబద్ధాలు ఆడుతారు. అవును మధు, నువ్వు చెప్పింది నిజమే. కొంతమంది పీపుల్స్ ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రజలు ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఉంటారు అని ఎవరు చెప్తున్నారు? రవి మధుకు తెలియజేస్తున్నాడు. మధు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇన్వాల్వ్స్ నాట్ టు టెల్ లైస్ టు ఎనీబడి, నెవర్ హర్ట్ ఎనీవన్ త్రూ బ్యాడ్ హ్యాబిట్స్, యాక్టివిటీస్ ఆర్ బిహేవియర్. ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు. కఠినమైన చెడు అలవాట్లు, కార్యకలాపాలు లేదా ప్రవర్తన ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు అని తెలియజేస్తున్నారు. ఎవరో మధు. ఎన్ ఆనెస్ట్ పర్సన్ నెవర్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ది యాక్టివిటీస్ దట్ ఆర్ మోరల్ రాంగ్. అంటే నిజాయితీపరుడు నైతికంగా తప్పైన కార్యకలాపాలు ఎప్పుడూ పాల్గొనడు. అంటే ఏవైనా చెడు జరిగిన కార్యకలాపాలని నిజాయితీపరుడు ఎప్పుడూ పాల్గొనడని మధు రవికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. పుట్ ఏ టిక్ మార్క్. అంటే ట్రూ ఫాల్స్ చెక్ చేసుకొని టిక్ చేయమనేసి ఇక్కడ 4 ఇచ్చారు. 4 వాటిని ఒక్కొక్క వాటిని చదువుదాం. Honestly means to be truthful in all aspects. True or false అంటే ఇక్కడ నిజాయితీ అంటే అన్ని అంశాల్లో నిజాయితీగా ఉండటం. ట్రూ ఆ ఫాల్సా? నిజాయితీ ఉండడం అంటే ట్రూవే కదా. నిజాయితీ ఉంటే అన్ని అంశాల్లో నిజాయితీగా ఉండటం ట్రూ. సెకండ్ చూసుకుంటే an honest person tell lies, true or false. నిజాయితీపరుడు అబద్ధాలు చెప్తాడు అనేసి ఇచ్చారు. నిజాయితీపరుడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు కాబట్టి ఇది ఫాల్స్. థర్డ్ చూసుకుంటే యాన్ ఆనెస్ట్ పర్సన్ నెవర్ బిహేవ్ హార్ట్ఫుల్లీ. ట్రూ ఆర్ ఫాల్స్? నిజాయితీపరుడు ఎప్పుడు బాధ కలిగించేలా ప్రవర్తించడు. ఎస్, ఇది ట్రూ అవుతుంది. ఎందుకంటే నిజాయితీపరుడు ఎప్పుడు ఎవరిని బాధించబడ్డు, ఎవరికి బాధని గుర్చేయడు. అతను నిజాయితీగా ఉంటూ అతను ఎవరిని బాధ పెట్టడం అనేది ట్రూ. ఫోర్త్ చూసుకుంటే an honest person participates in wrong activities. ట్రూ ఆర్ ఫాల్స్? నిజాయితీపరుడైన వ్యక్తి తప్పుడు కార్యకలాపాల్లో పాల్గొంటాడు. అంటే నిజాయితీపరుడు ఎప్పుడు తప్పుడు కార్యకలాపాల్లో పాల్గొడు కాబట్టి ఇక్కడ పాల్గొంటాడు అన్నాడు కాబట్టి ఈ సెంటెన్స్ ఫాల్స్. 4వది ఫాల్స్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ఇక్కడ లెసన్లోకి వెళ్తే ది సీడ్ ఆఫ్ ట్రూత్ అంటే ఏమని చెప్పుకున్నాం? విత్తనం యొక్క నిజం అని తెలియజేసుకున్నాం. ఇప్పుడు లెసన్ ఒకసారి చదువుదాం, వాటిని తెలియజేసుకుందాం. విద్యాధర వాజ్ ది కింగ్ ఆఫ్ ది గాంధార. విద్యాధర అనే రాజు గాంధార అనే రాజ్యానికి రాజుగా ఉండేవాడు. హీ వాజ్ ఏ జస్ట్ అండ్ వైజ్ కింగ్. ఇతను చాలా తెలివైన రాజు, నీతిమంతుడు ఈ రాజు.
ది కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. అతను ఎక్కువగా ఆ గార్డెన్ని ఇష్టపడేవాడు, ప్రేమతో చూసుకునేవాడు. ఎవరు? విద్యాధర్ అనే రాజు. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెనింగ్. అతను ఎక్కువ సమయము ఆ తోటలో పనిచేసే సమయాన్ని గడిపేవాడు. అతను తోట పనిలో చాలా సమయం గడిపేవాడు. ఎవరు? విద్యాధర్ అనే రాజు. ది కింగ్ డిడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. అతనికి, రాజుకి పిల్లలు అనేవారు లేరు. విద్యాధర్ అనే రాజుకి పిల్లలు లేరు. యాజ్ ది కింగ్ గ్రూ ఓల్డర్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వర్రీడ్. కాబట్టి వాడితో పిల్లలు లేరు కదా, రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారని అక్కడ ప్రజలు అందరూ, రాజు కూడా వర్రీ అయ్యేవాడు. రాజుగారి వయసు పెరుగుతున్న కొద్దీ అందరూ ఆందోళన చెందేవారు. ఎలా ఈ రాజ్యానికి రాజు ఎవరు అవుతారు అనే ఆందోళనగా ఉండేవారు. హూ వుడ్ టేక్ ఓవర్ ది కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. ఈ రాజ్యానికి రాజు, అలా వయసు పెరిగిపోతుంది, రాజు ముసలైపోతున్నాడు. తర్వాతే ఈ రాజుకి పిల్లలు లేరు. మరి ఈ రాజ్యానికి రాజు ఎవరు? విద్యాధర్ రాజుకి పిల్లలు లేరు. మరి ఈ రాజ్యానికి రాజు ఎవరు అనేసి రాజుతో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ ఆందోళనతో ఉన్నారు. టు ఫైండ్ ఏ సక్సెసర్ ది కింగ్ థాట్ ఆఫ్ యాన్ ఐడియా. రాజుకి ఒక ఐడియా వచ్చింది. అంటే పిల్లలు, సక్సెసర్ అంటే ఏమని చెప్పుకున్నాం? వారసుడు. సక్సెసర్ అంటే వారసుడు, హెయిర్ అన్న వారసుడు. అయితే హీ డిసైడ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ టు ఆల్ ది చిల్డ్రన్స్ ఇన్ ది కంట్రీ. అక్కడ తన రాజ్యంకి పిల్లలు కావాలంటే వారసుడు కనుగొనడానికి రాజు ఒక ఆలోచించాడు. దేశంలో పిల్లలందరికీ కొన్ని విత్తనాలని పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఆ విత్తనాలు పంపిణీ చేయడం వల్ల అందులో ఒకరిని చేసుకొని రాజ్యానికి రాజుని చేయాలని విద్యాధర్ రాజు గారి ఆలోచన. ది చైల్డ్ హూ గ్రోస్ ది బిగ్గెస్ట్ హెల్తీయెస్ట్ ప్లాంట్ విల్ బికెమ్ ది ప్రిన్స్ ఆర్ ది ప్రిన్సెస్. అంటే ప్రిన్స్ అంటే యువరాజు, ప్రిన్సెస్ అంటే యువరాణి. ఇక్కడ అతిపెద్ద ఆరోగ్యకరమైన మొక్కను పెంచబడే బిడ్డ యువరాజు అవుతాడని, అంటే మొక్క ఇవ్వాలని చెప్పాడు కదా. ఆ మొక్క ఇచ్చాక పెంచిన వారు మగవారైతే యువరాజు, ఆడవారైతే యువరాణి, ప్రిన్సెస్ అని. దానికి 3 నెలలు పట్టవచ్చు. ఆ మొక్కను పెంచడానికి 3 months టేక్ 3 months ఫర్ ఇట్. 3 months పట్టవచ్చు అని రాజుగారు ఈ విధంగా తెలియజేశారు. ది కింగ్ ఆర్డర్డ్ హిజ్ మినిస్టర్ టు మేక్ యాన్ అనౌన్స్మెంట్. రాజుగారు ఏంటన్నారు? ఇక్కడ మినిస్టర్ అంటే మంత్రి. రాజుగారు తన మంత్రిని పిలిచి ఒక ప్రకటన చేయమని ఆదేశించారు. ఏంటని ఆ ప్రకటన? 3 monthsలో పెంచమనేసి, అంటే విత్తనం ఇస్తున్నారు, 3 monthsలో అది మొక్కగా మార్చమని అనౌన్స్మెంట్ చేయమని రాజుగారు మంత్రిని ఆదేశించారు. ది నెక్స్ట్ డే a long line of anxious parents and children gathered outside the palace to get a seed and to grow the best plant. మరుసటి రోజు ఆతృతగా ఉన్న తల్లిదండ్రులు మరియు పిల్లలు వరుసలో ఒక విత్తనం తీసుకురావడానికి మరియు ఉత్తమ మొక్కను పెంచడానికి రాజభవనం వెలుపల గుమిగూడారు. అంటే ఆ విత్తనం తీసుకోవడానికి ఆ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ అక్కడ వెయిట్ చేశారనమాట. రాజుగారు ఇచ్చే ఆ విత్తనంను తీసుకొని వెళ్ళడానికి వెయిట్ చేశారు. ఫింగ్లా ఏ పూర్ ఫార్మర్స్ సన్ టు గాట్ ఏ సీడ్ ఫ్రమ్ ది కింగ్. హీ సోయిడ్ ఇట్ ఇన్ ఏ పాట్ ఇన్ హిజ్ గార్డెన్. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ ది సీడ్. ఫింగ్లా అనే పిల్లవాడు ఒక పేద రైతు యొక్క కుమారుడు. అతను కూడా ఆ విత్తనం కోసం తీసుకోవడానికి రాజు వద్దకు వెళ్ళాడు. ఫింగ్లా అనే అబ్బాయి పేద రైతు కుమారుడు కదా, అతను కూడా విత్తనం తీసుకోవడానికి రాజు వద్దకు వెళ్ళి అతను దాన్ని తన తోటలో ఒక కుండలో నాటాడు. విత్తనాన్ని అతను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఫింగ్లా వాటర్ and added manure to the pot
బట్ ది సీడ్స్ డిడ్ నాట్ స్ప్రౌట్. పింగళ ఒక కుండలో ఎరువును పోసి వాటిని నీరు పోసి ఆ విత్తనంను ఉంచాడనమాట. ఒక పాత కుండ, చిన్న పాట్ అంటే కుండలో ఉంచి నీరు విత్తనం పోసి నీరుని ఎరువును వేసి నీరు పోసాడు. డిడ్ నాట్ స్ప్రౌట్. స్ప్రౌట్ అంటే మొలకెత్తడం, అంటే డిడ్ నాట్ స్ప్రౌట్ అంటే ఆ విత్తనం మొలకెత్తలేదు. పింగళ వేసిన విత్తనాన్ని అసలు మొలకెత్తలేదు. డెస్పరేట్లీ పింగళ చేంజ్డ్ ది సాయిల్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ది సీడ్ టు అనదర్ పాట్. ఆ పింగళ ఏం చేశాడంటే నిరాశతో ఆ పింగళ నేలలో విత్తనం నాటాడు కదా, ఆ నాటిన విత్తనం ఎరువు వేసి నీళ్ళు వేసినా పెరగలేదు. కాబట్టి ఆ విత్తనాన్ని వేరే కుండలోకి మార్చి చూశాడు ఎవరో పింగళ. ది సాయిల్ అండ్ ట్రాన్స్ఫర్ ది సీడ్ టు అనదర్ పాట్. సాయిల్ అంటే మట్టిని కూడా ఆ కుండలో వేసి మార్చాడు. కుండని మార్చాడు, మట్టిని కూడా మార్చి ఆ సీడ్ విత్తనాన్ని మార్చాడు, అందులో వేరే కుండలో పెట్టాడనమాట. వీక్స్ అండ్ మంత్స్ పాస్డ్ బట్ నథింగ్ హ్యాపెండ్. వారాలు మరియు నెలలు గడిచాయి, కానీ దాంట్లో ఏమీ ప్రయోజనం లేకుండా విత్తనం అలాగే ఉండిపోయింది. ఆన్ ది ఫైనల్ డే హీ సా చిల్డ్రన్ వాకింగ్ టు ది ప్యాలెస్ విత్ దెయిర్ వెల్ గ్రోన్ ప్లాంట్స్. ఒక చివరి రోజున పిల్లలు బాగా పెరిగిన మొక్కలతో రాజభవనానికి నడుచుకుంటూ వెళ్ళడం ఎవరు చూశారు? పింగళ అనే అబ్బాయి వాళ్ళని చూశాడు. అంటే రాజు ఇచ్చారు కదా విత్తనాలని, అవి పెంచిన పిల్లలు అందరూ నడుచుకుంటూ రాజభవనానికి వెళ్ళడం ఈ పింగళ అనే అబ్బాయి వాళ్ళని చూశాడు. పింగళ స్టూడ్ వాచింగ్ దెమ్ సాడ్లీ. పింగళ వాళ్ళని చూసి విచారంగా చూస్తూ నిలబడ్డాడు. అంటే వాళ్ళ మొక్కలన్నీ పెరిగాయి, అంటే విత్తనం పెరిగింది, మొలకెత్తింది, కానీ తను వేసిన విత్తనము మొలకెత్తలేదని వాళ్ళ వైపు విచారంగా చూస్తూ పింగళ నిలబడ్డాడు. Pingala's father had watched his son working hard to make the seeds sprout. పింగళ తండ్రి తన కొడుకు యొక్క పనిని చూశాడు. అంటే విత్తనాన్ని మొలకెత్తకపోవడానికి కారణం ఆ పిల్లవాడు కాదు, కానీ కష్టపడ్డాడు. పింగళ అనే అబ్బాయి కష్టపడి పని చేశాడు, కానీ విత్తనం మొలకెత్తలేదు. కానీ ఆ కష్టపడి పని చేయడము తండ్రి చూశాడు, రైతు చూశాడు, పింగళ ఫాదర్ చూశాడు. హీ ఫెల్ట్ సారీ ఫర్ పింగళ. పింగళ వైపు జాలిగా చూశారు, ఎవరు? తండ్రి జాలిగా చూశారు. హీ సెడ్ టు హిస్ సన్, టేక్ ది ఎంప్టీ పాట్ టు ది ప్యాలెస్. పింగళ వైపు జాలిగా చూసిన రైతు ఒకసారిగా తన కొడుకు పింగళని ఖాళీ కుండని రాజభవనానికి తీసుకెళ్ళని సమాధానం తెలియజేశాడు. నువ్వు కష్టపడింది రాజుగారికి తెలియజేయి, ఈ కుండని పట్టుకొని వెళ్ళు, రాజుగారు అన్నీ తెలుసుకుంటాడని తండ్రి పింగళకి తెలియజేసి పంపించారు. అట్లీస్ట్ ది కింగ్ విల్ నౌ దట్ యు ట్రైడ్ యువర్ బెస్ట్. కనీసం రాజుకైనా నువ్వు నీ శక్తి మేరకు ప్రయత్నించావని తెలుస్తుంది, పట్టుకొని వెళ్ళు, ఈ కుండను పట్టుకొని వెళ్ళని పింగళ వాళ్ళ ఫాదరు ఈ విధంగా తెలియజేశాడు. సో పింగళ జాయిన్డ్ ది అదర్స్ అవుట్ సైడ్ ది ప్యాలెస్ holding the empty pot in his hand. The other children laughed at him. అయితే తండ్రి చెప్పాడు కదా, ఫాదర్ చెప్పినట్టు పింగళ రాజభవనం వెలుపల ఉన్న ఇతరులతో కలిసి, ఆ ఫ్రెండ్స్తో కలిసి అలాగా పాత్రను పట్టుకొని ఆ కుండని పట్టుకొని వెళ్ళాడు. తన చేతిలో ఖాళీ కుండని పట్టుకొని ఉండడంతో అక్కడ ఉన్న పిల్లలు అతన్ని చూసి, ఆ పిల్లవాడు పింగళాన్ని చూసి అక్కడ మిగతా పిల్లలు అతన్ని చూసి నవ్వారనమాట. పిల్లలందరూ, అక్కడ ఉన్న పిల్లలందరూ విత్తనం వేసి మొక్కని తీసుకుని వస్తే, పెరిగిన మొక్కని తీసుకుని వస్తే ఈ పిల్లడైన పింగళ అనే పిల్లవాడు ఒట్టి ఎంటీ పాట్ని కొట్టి ఖాళీ కుండని పట్టుకొని వచ్చాడు. కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరూ ఈ పింగళని చూసి నవ్వారు. ది కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ అట్ ది ప్లాంట్స్. రాజు వచ్చి ఆ మొక్కలన్నీ చూశాడు. అంటే ఒక్కొక్కరు మొక్కలు తెచ్చారు కదా, అవన్నిటినీ రాజుగారు వచ్చి పరిశీలించారు. ది చిల్డ్రన్ గ్యాదర్డ్ ఇన్ ది
courtyard of the palace with the flowery pots. పిల్లలు పూల కుండలతో రాజభవనం ప్రాంగణంలో గుమిగూడారు. అక్కడ ఉన్న రాజుగారు ఇచ్చారు కదా, ప్రతి పిల్లలకి ఒక విత్తనం ఇచ్చిన వారందరూ అక్కడికి వచ్చి ఆ పూల కుండలతో రాజ ప్రాంగణంలో గుమిగూడారు. రెడ్, బ్లూ, ఎల్లో ది కోర్ట్యార్డ్ హ్యాడ్ టర్నడ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. ఎరుపు, నీలము, పసుపు అందమైన తోటగా మారిపోయింది. ఆ ప్రాంగణం మొత్తము ఈ రకరకాల కలర్స్తో అందమైన తోటగా మారిపోయింది. వీరు తెచ్చిన పువ్వుల మొక్కలతో ఆ తోట అలా మారిపోయింది. ది కింగ్ లుక్డ్ అట్ ది చిల్డ్రన్ ఇన్ అమేజ్మెంట్. దేర్ ఫేసెస్ వేర్ షైనింగ్ విత్ హోప్. రాజుగారు, విద్యాధర అనే రాజుగారు ఆశ్చర్యంగా పిల్లల వైపు చూశాడు. వారి ముఖాలు ఆశతో ప్రకాశిస్తున్నాయి. పిల్లలు అంటే రకరకాల మొక్కలు తెచ్చారు కదా, ఆ మొక్కలను ఆశతో, అంటే నేనే ప్రిన్స్ అవుతాను, నేనే ప్రిన్సెస్ అవుతానని కొంతమంది ఆనందంతో ఉన్నారు. రాజుగారు పిల్లలని వైపు చూశాడు. బట్ ది కింగ్ వాజ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ వాట్ హీ సా. రాజుగారు ఏమాత్రము సంతోషంగా లేడు. అక్కడ తీసుకుని వచ్చిన పిల్లలు రకరకాల పువ్వుల మొక్కలను చూసి రాజు ఏమాత్రము సంతోషం లేకుండా అలాగే మొక్కలను చూస్తూ ఉన్నాడు. At the end of the line stood Pingala. When the king reached the boy, he stopped. పిల్లలందరూ నిలబడ్డారు. ఆ వరుస క్రమంలో చివరిలో పింగళ నిలబడి ఉన్నాడు. రాజు ఆ బాలుడి వద్దకి చేరుకోగానే ఆగిపోయాడు. ఎవరి వద్దకి? పింగళ వద్దకి చేరుకోగానే రాజుగారు ఆగిపోయాడు. రాజుగారు పింగళ వద్దకి ఎందుకు ఆగాడో ఒకసారి చూద్దాం. Why did you come with an empty pot, my child? Did your seed not grow into a plant? The king enquired. మై చైల్డ్, ఖాళీ కుండతో ఎందుకు వచ్చావు? నీ విత్తనం మొక్కగా పెరగలేదా అని రాజు ప్రశ్నించాడు. ఎవరికి? పింగళ అనే అబ్బాయికి, రైతు యొక్క బిడ్డకి పింగళకి ప్రశ్నించాడు. అందరి మొక్కలు పెరిగాయి, నీ మొక్క పెరగలేదా అని రాజుగారు ఆ పింగళ అనే అబ్బాయిని ప్రశ్నించారు. పింగళ bowed his head down and said, "Forgive me, your highness. I tried my best to grow the seed." పింగళ రాజు వద్ద తల వంచుకొని ఇలా అన్నాడు. ఏంటనే? హైనెస్ అంటే క్షమించండి, పెద్దవారిని గౌరవించినప్పుడు క్షమించండి అని సమాధానం చెప్తాము. అలాగా ఈ పింగళ అనే అబ్బాయి రాజు వద్ద తల వంచుకొని, క్షమించండి మహారాజు గారు, క్షమించండి మహారాజా, నేను విత్తనాన్ని పెంచడానికి నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ అదే అవ్వలేదు అని ఇలా తెలియజేశాడు. ఎవరు? పింగళ అనే అబ్బాయి రాజుగారితో ఇలా సమాధానం ఇచ్చారు. I gave the best soil and manure to it, but the seed did not grow. The boy felt sad. మీరు ఇచ్చిన విత్తనంకు నేను ఉత్తమమైన నేల మరియు ఎరువును ఇచ్చాను, కానీ విత్తనం పెరగలేదు అని బాలుడు రాజుగారికి ఇలా తెలియజేశాడు. ఏ స్మైల్ appeared on the king's face. రాజుగారు ఒక్కసారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఎందుకంటే ఈ బాలుడు, పింగళ అనే బాలుడు ఏదైతే సమాధానం చెప్పారో ఆ సమాధానానికి రాజుగారు ఒక్కసారిగా ముఖంలో చిరునవ్వు కనిపించింది. He hugged Pingala and announced, "Here is the crown prince. I had given everyone roasted seeds which would never grow." అంటే అతను పింగళను కౌగులించుకున్నారు. రాజుగారు పింగళని చిన్న చిరునవ్వు నవ్వుతూ పింగళని రాజుగారు కౌగులించుకున్నారు. ఇదిగో యువరాజు, నేను అందరికీ ఇచ్చిన విత్తనాలను అవి ఎప్పటికీ పెరగవు అని ప్రకటించాడు. అంటే నేను ఇచ్చిన విత్తనాలన్నీ అవి ఎప్పటికీ పెరగవు, కానీ మీరు పువ్వుల మొక్కలు చేసుకుని వచ్చారు, కానీ ఇతనే యువరాజు అని పింగళని కౌగులించుకున్నారు మహారాజు గారు. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్. రాజుగారు ఇలా మళ్ళీ సమాధానం చెప్పారు. ఈ బాలుడు నిజాయితీ పరుడు. ఈ పింగళ అనే అబ్బాయి మాత్రమే నిజాయితీ పరుడు. ఐఎమ్ షూర్, ఇది నిజం.
వన్ డే హీ విల్ రూల్ ది కింగ్డమ్ జస్ట్లీ. ఇతను నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, నాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏమిటంటే ఏదో ఒకరోజు ఈ బాలుడు పింగళ అనే బాలుడు రాజ్యాన్ని న్యాయంగా పరిపాలిస్తాడు అని నాకు అనిపిస్తుంది. ఈ పింగళ అనే బాలుడు నిజాయితీపరుడుగా ఉన్నాడు అని చెప్పారు. రాజుగారు అక్కడ ఉన్న ప్రజలకి తెలియజేశారు. బాలుడు ఎందుకు నిజాయితీపరుడు అంటే రాజుగారు చెడిపోయిన విత్తనాన్ని అందరి బాలులకి ఇచ్చారు. అక్కడ అందరూ వాటిని ఏం చేశారు, మొక్కలతో తీసుకుని వచ్చారు. ఈ పింగళ అనే బాలుడు మాత్రం రాజుగారు విత్తనము మొక్కగా అవ్వలేదని ఖాళీ ఎంటీ పాట్ని తీసుకొని రాజుగారి వద్దకి తీసుకుని రావడంతో ఈ బాలుడు నిజాయితీ తెలిసింది. ది సీడ్స్ ఆఫ్ ది ట్రూత్ అనే లెసను 4th క్లాస్ లెసన్ ఇంతటితో లెసను చెప్పడం జరిగింది.